సిద్దిపేట జిల్లాలో రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం కోసం గత ప్రభుత్వం గాని, ప్రస్తుత ప్రభుత్వం గాని కొన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి సందర్భంలో భూసేకరణ అనేది తప్పనిసరి చేసిండ్రు. చేయాల్సిన అవసరం కూడా ఉంటది కాబట్టి చేసిండ్రు. కానీ అనేక మందికి ఇంకా ఆ భూ నష్టపరిహారం అందనటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా దానికి అనుకూలంగా కాలువల నిర్మాణం కూడా జరిగినాయి. ఆ కాలువల నిర్మాణంలో కొంతమంది అసలు వానికి ఎకరం భూమి ఉంటే రైతుకు వాళ్ళకెళ్ళి ఒక 10 గుంటల భూమి పోయినా కూడా మిగతా 30 గుంటలు కూడా ఆ రైతు పేరిట నమోదు కావటం లేదు. అది మొన్న గత 2002 వరకు నమోదై ఉన్నది. బట్ ఈ 4 సంవత్సరాలుగా అటు పేర్లను తొలగించబడి ఆ రైతు బంధు కోల్పోతా ఉన్నాడు. మిగతా హక్కులు కోల్పోతా ఉన్నాడు. రైతు బీమా నుంచి దూరమైండు. అనేక రకాల సమస్యలకు బలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీదనే మొన్న మేము జగదేపూర్ మండల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించినాం. ప్రభుత్వ దృష్టికి కూడా పోయే పద్ధతులలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజులలో ఈ భూ సమస్యలతో బాధపడుతున్నటువంటి పేదవర్గ ప్రజల హక్కుల కోసం మరి కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పని హెచ్చరిస్తూ, మరి ఇప్పటికైనా ప్రభుత్వము కింది స్థాయి అధికారుల యొక్క ముఖ్యంగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఏంటంటే ఈ కింది స్థాయి అధికారులు ఈ సంతకం పెట్టే స్థాయి మాకు లేదు అనే ఒక కుంటి సాకుతోని ప్రతి దరఖాస్తును కలెక్టర్ గారు రిజెక్ట్ చేసే పద్ధతులలో కింద నుంచి రిపోర్ట్ చేయడం వల్ల చాలా పెద్ద నష్టం జరుగుతూ ఉన్నది. ఏమనంటే అధికారులు 100 దరఖాస్తులు వచ్చినాయి, 50 పరిష్కారం చేసినామని చెప్తున్నారు. కానీ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఆ 50లో 10 కూడా పరిష్కారం కావటం లేదు. ఓన్లీ రిజెక్ట్. అంటే ఏంటంటే కింద తహసీల్దారు వాస్తవ పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంలో కంప్లీట్గా పక్షపాతం చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని రెండింటిని కూడా గత ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ కూడా పూర్తిగా బదనాం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. దీన్ని మరి కింది స్థాయి రెవెన్యూ అధికారుల పైన ప్రభుత్వము చాలా సీరియస్గా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నటువంటి అవసరం ఉంది. దానివల్లనే రైతులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మరొక విషయము, రాష్ట్ర ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేసేటువంటి విషయంలో మేము కమ్యూనిస్టులుగా దాన్ని అభినందిస్తున్నాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల్లో ముఖ్యంగా ఒక 2 చాలా ఇబ్బందికరమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా రైతు 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాన్ని ముందు చెల్లించిన తర్వాతనే ఆ రుణమాఫీకి వాళ్ళు అర్హులు అవుతారు అనేటువంటి నిబంధన అయితే ఉన్నదో ఇది చాలా రైతులకు ప్రతిబంధకమైనటువంటి నిబంధన. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు రైతు బంధు రాలేదు, రెండో వైపు అసలు ఏ రైతు దీనికి అర్హుడో కూడా తెలియదు. మరి 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బు పేమెంట్ చేయమంటే ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. కాబట్టి ఈ నిబంధనను తొలగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని చెప్పని మేము ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్నాం. అలాగే మరి ఇంకొక అంశము రీషెడ్యూల్ అంశము. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉండాలి, 2014 నుంచి రీషెడ్యూల్ అంశము చాలా తీవ్రమైన సమస్యగా రైతాంగానికి ఇబ్బంది పెడతా ఉన్నది. ఒక రేషన్ కార్డులో ఒక అతను రీషెడ్యూల్ కలిగి ఉండి మరో వ్యక్తి అర్హత కలిగి ఉన్నప్పటికీ నీ కుటుంబంలో రీషెడ్యూల్ ఉన్నది కాబట్టి అతనికి నేను రుణమాఫీ చెయ్యము అనేటువంటి నిబంధన ఏదైతే ఉన్నదో ఇది కూడా చాలా రైతులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం. కాబట్టి ఈ 2 విషయాల పట్ల మరి ప్రభుత్వము పునరాలోచన చేయకపోతే రానున్న రోజులలో ఈ మాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇట్లాంటి రైతులందరినీ కూడా సమీకరించి మరి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సాధించుకునేందుకోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అని, ఆ అవకాశం ప్రభుత్వం మనకు కల్పించొద్దని చెప్పని తప్పనిసరిగా వీటి మీద పునరాలోచన చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.